అభిమానులమే కానీ అభిమానించేవారు బ్రేక్ తీసుకోవడం అస్సలు ఒప్పుకోగదు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఇయర్ 3 సూపర్ హిట్ సినిమాలతో అలరించారు బాలీవుడ్ స్టార్ హీరో మన బాద్షా షారుఖ్ ఖాన్ గారు. తన తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి న్యూస్ ఇంకా రాలేదు. ప్రారంభించకపోవడంపై ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నేను లాస్ట్ ఇయర్ మొత్తం బిజీగా ఉన్నాను, విశ్రాంతి లేకుండా వర్క్ చేశాను, శరీరాన్ని చాలా కష్టపెట్టాను, అందుకే కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. అంతేకాకుండా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడేటువంటి ప్రతి మ్యాచ్ కూడా హాజరవుతానని చెప్పి మాట ఇచ్చేశాను. అందుకే నా తర్వాత సినిమా జూన్ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళేలా ప్లాన్ చేశాను. 6 నెలల విశ్రాంతి తీసుకుంటూ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ఇక కోహ్లీ గురించి మాట్లాడారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ నాకు చాలా కాలంగా తెలుసు. విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అనుష్కతో సినిమాలు చేసేటువంటి సమయం నుంచి నాకు అతను తెలుసు. మేము చాలా స్నేహంగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. సో పఠాన్, జవాన్, డంకీలతో విజయాన్ని అందుకునేటువంటి షారుఖ్ గారు తర్వాత సినిమాను ఒఫీషియల్లీ ప్రకటించలేదు. గతంలో ఒక సందర్భంలో దీని గురించి మాట్లాడుతూ కొత్త కథతో రాబోతున్నట్టుగా చెప్పారు. తన వయసుకు తగినటువంటి పాత్ర చేయబోతున్నట్టుగా చెప్పారు. అది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని చెప్పారు. మరోవైపు స్టార్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ మరోసారి షారుఖ్ గారితో కలిసి సినిమా చేయబోతున్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అవి కూడా స్టార్ట్ అయ్యాయి అని చెప్పి షారుఖ్ ఖాన్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదా కాదా అనేది ఇంకా తెలియాల్సింది ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది.